వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. ఒక ఇంపార్టెంట్ వార్త నా వెనక కనిపిస్తుంది. ఆ 15 ఎకరాలు ఎట్రో ట్రస్ట్‌కే ఈ వార్త చూస్తే ఇట్లా చూస్తే కనబడదు. కానీ వార్త వెనుక పెద్ద కథ ఉంది. ఏంది వార్త అంటే పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంటే ఈ ఇట్రో అనే సంస్థకు 15 ఎకరాలు ఇచ్చిర్రు. ఏడుంటది ఇది? కొండాపూర్ ఖానామేట్ దగ్గర ఉంటది. చాలా కాస్ట్లీ భూమి అది. అది మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ లెక్క 500 కోట్ల వాల్యూ ఉంటదది. ఈ మార్కెట్‌ల పలికే రేట్ అయితే 1500 కోట్ల వాల్యూ ఉన్న భూమి అది. అట్లాంటి భూమి ఆయనకు ఇట్రో సంస్థకు క్యాన్సర్ హాస్పిటల్ కోసం ఇచ్చిండ్రు పోయిన గవర్నమెంట్. అప్పుడు పెద్ద లొల్లి, పెద్ద కథ అయింది బొబ్బా అది. అసలు ఎట్లా ఇస్తాడు కేసీఆర్, ఎట్లా ఇస్తాడు? ఇది తప్పు. కేసీఆర్ పార్టీకి ఫండ్ తీసుకొని ఇచ్చిండా? ఎందుకు ఇచ్చిండ్రు? చూస్తా చూడండి. 15 ఎకర్స్ ఇల్లీగల్లీ అలాటెడ్ టు సాయి సింధు ఫౌండేషన్ సేస్ రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యతిరేకించిన దాన్ని. 330 కోట్లు per acre. The total land value as 5505 crores, whereas the actual value is 1500 కోట్లు ఉంటుంది దీనికి మార్కెట్ వాల్యూ అని రేవంత్ రెడ్డి మాట్లాడినారు. ఇదంతా ఇల్లీగల్, ఎట్లా ఇచ్చిండని. 15 ఎకర్స్ ఇల్లీగల్లీ, ఇట్లా చూద్దాం. 15 ఎకర్స్ ఇల్లీగల్లీ అలాటెడ్ టు సాయి సింధు ఫౌండేషన్ సేస్ రేవంత్. అప్పుడు ఇంత తీవ్రంగా వ్యతిరేకించారు కదా. ఇంత వ్యతిరేకించడే కాదు, దీని ఇంకా వేరే ఉంది. అప్పుడు ఈ వ్యతిరేకించిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది. హెట్రో గ్రూప్స్కు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చారు. ఏం షాక్ ఇచ్చారు అంటే 140 జీవో తీసుకొచ్చి ఆ భూములు మొత్తం క్యాన్సిల్ చేసినారు కేసీఆర్ గవర్నమెంట్. ఇట్రో సంస్థకు, ఇట్రో పార్థసారథి రెడ్డి, ఇట్రో అంటే మందుల డ్రగ్స్ మందుల కంపెనీ అది. వాళ్ళకి ఇచ్చిన భూమిని, ఈ 15 ఎకరాలు కానమిట ఉన్న భూమికి ఇచ్చిన జీవోలన్నీ క్యాన్సిల్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి. ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చేసినారు ఈ క్యాన్సిలేషన్ అంతా కూడా? ఎప్పుడు జరిగింది ఈ క్యాన్సిలేషన్ అంతా కూడా? జనవరి 30, 2024 నాడు జరిగింది. జనవరి 30, 2024 అంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక చేసింది. ఇక ఇంతవరకు ప్రశాంతం కదా. జనాల తరపున రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతా కొట్లాడుతుంది. జనం భూమి అసలు అంతకుముందు కేసీఆర్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడింది ఏంటంటే, ఆ జాగా అంత కాస్ట్లీ భూమి ఎందుకు ఇవ్వాలి, అంత కాస్ట్లీ భూమి పేదలకు ఇల్లు కట్టించవచ్చు కదా, అంత కాస్ట్లీ భూమిలో గవర్నమెంట్ స్కూల్ కట్టించవచ్చు కదా అని మాట్లాడారు. తీరా ఇప్పుడు ఏం చేశారంటే ఇది చేశారు. అదే ఇట్రో సంస్థకు అదే ల్యాండ్ను కట్టబెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. చాలా సీక్రెట్గా ఇచ్చిండ్రు. ఇది ఈ రోజు పేపర్లో వచ్చింది, చిన్నగా కావాలని రాపించారు. తప్పదు కదా, ఎప్పటికైనా బయటకు రావాల్సిందే. కానీ ఇదంతా కూడా ఎలక్షన్ కోడ్ కన్నా ముందు వచ్చిన జీవో. ఇది దాచిపెట్టిన రోజులు ఈ గవర్నమెంట్ దాచిపెట్టి ఇప్పుడు బయటకి ఇస్తే అది కూడా వాళ్ళకి పేపర్లలో చిన్నగా రాసిర్రు. యాక్చువల్గా అయితే ఈ పేపర్లో కూడా చాలా పెద్దగా రాయాలి. అంతకుముందు ఎంత పెద్దగా రాసింది తెలుసా? ఇంకా రూల్స్ అన్ని మార్చి ఎట్రోకు భూములు కట్టబెట్టిన కేసీఆర్. చాలా పెద్ద వార్త. ఇంత పెద్దగా రాసిన వెలుగు పేపర్ ఇది. ఇవాళ ఇదే అలాట్మెంట్ అదే వేసే వరకు చిన్నగా రాసేసింది, అయిపోయింది. అప్పుడు మొత్తం కేసీఆర్కి యాంటీ రాశారు కదా, వార్తలు మొత్తం యాంటీ కదా. ఇప్పుడు కూడా యాంటీయే. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా ఈ పేపర్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి గారు. అందుకని ఎవరికి కనబడకుండా చిన్నగా లోపల రాసుకున్నారు. అది కూడా ఈ భూమి ఏడుందో కూడా రాయాలి కనీసం. అప్పుడు అసలు ఖానామెట్టు కొండాపూర్ మొత్తం తెలంగాణ మునిగిపోయిందని రాశారు ఆ భూమి ఇవ్వడంతో. ఆ భూమి తీసుకుని క్యాన్సర్ హాస్పిటల్ కోసం ఇవ్వడంలో తప్పేం లేదు. చాలా మంది అన్నది అదే, ఒక పెద్ద ప్రపంచ స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటే తప్పే ఉంది అని కూడా మాట్లాడినారు. కానీ కేసీఆర్ ఇచ్చిన కూడా వ్యతిరేకించాలని వ్యతిరేకించారు. అప్పుడు వ్యతిరేకించారు, ఓకే. అప్పుడు ఇల్లీగల్ అయినప్పుడు, అప్పుడు ఇల్లీగల్ భూమి ఇప్పుడు లీగల్ ఎట్లా అయింది? అప్పుడు ఇల్లీగల్ అయినప్పుడు ఇప్పుడు ఇల్లీగలే కావాలి కదా. అప్పటికిప్పటికి ఏంది డిఫరెన్స్? వీళ్ళు పెద్దగా సాధించింది ఏంటంటే, ఎకరకు 2 లక్షల రూపాయలు అప్పుడు ఇచ్చిండ్రు లీజు సంవత్సరానికి. ఇప్పుడు దాన్ని 5 లక్షలకు పెంచిండ్రు. సరిపోయిందా? న్యాయం జరిగిందా? 2 లక్షల రూపాయలు ఎకరాకు లీజుకి ఇచ్చిన భూమి 5 లక్షలు తీసుకోగా సెట్ అయిందా? లీగల్ అయిపోయిందా? లీగల్ అయిందా? ఎట్లా లీగల్ అయింది? దీని వెనుక 300 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. నిన్న బీజేపీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. వాళ్ళు బాగానే గుర్తుపట్టినారు. ఎట్లా గుర్తుపట్టినారు? ఈ జీవో వాళ్ళు బయట పెట్టినందుకే వచ్చింది వార్త, లేకపోతే ఈత కూడా వచ్చేది కాదు. ఆ మహేశ్వర్ రెడ్డి రోజు పొట్టుకు 300 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించిన రేవంత్ రెడ్డి ఈ ఇట్రో సంస్థతో పార్థసారథి రెడ్డి ఆయన బీఆర్ఎస్ ఎంపీ, ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు అని. దాని మీద స్పందించాలి. 300 కోట్ల రూపాయలు కాంగ్రెస్కు ఇచ్చే వరకు ఇది లీగల్ అయిందా? ఈ భూమి ఇల్లీగల్ భూమి, జనం భూమి కదా. ఇది రేవంత్ రెడ్డి భూమి కాదు, మంత్రులది కాదు, కాంగ్రెస్ది కాదు, బీఆర్ఎస్ది కాదు, కేసీఆర్ కాదు, ఎవరిది కాదు. చాలా కాస్ట్లీ భూమి అది. ఆ భూమి ఇట్రో సంస్థకు అప్పుడు లీగల్ అయితే ఇప్పుడు లీగల్ కావాలి, అప్పుడు ఇల్లీగల్ అయితే ఇప్పుడు లీగల్ కావాలి. అప్పుడు ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు లీగల్కి ఎట్లా చేసిండు? లీగల్ ఎట్లయింది? 300 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. 300 కోట్ల రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని ఆయన దగ్గర ఈ భూమి ఆయనకి ఇచ్చిండ్రు. ఆ 300 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించారు ఎలక్షన్స్ కోసం. కాంగ్రెస్ ఎలక్షన్స్ కోసం తెలంగాణ భూమిని ధరాదత్తం చేసింది. ఇప్పుడు అది లెక్క. ఇది ఓకే,
వదిలేద్దామా? ఏం తేడా ఉంది? ఆ గవర్నమెంట్‌కు, ఈ గవర్నమెంట్‌కు తేడా ఏముంది? ఆ గవర్నమెంట్ ఆ పని చేస్తే వీళ్ళు తప్పన్నారు. ఇప్పుడు వీళ్ళొచ్చి వీళ్ళు అదే పని చేసినారు. అదే పని చేస్తున్నారు. ఏమొచ్చింది గవర్నమెంట్‌కి జనాలకి ఏమన్నా వచ్చిందా? క్యాన్సర్ హాస్పిటల్ ఉండాల్సిందే. క్యాన్సర్ హాస్పిటల్ వచ్చినప్పుడు కనీసం ఏమైనా రూల్స్ పెట్టిర్రా? ఈ ఈళ్ళు అప్పుడు వాళ్ళు పెట్టినా ఇప్పుడు వీళ్ళేమైనా రూల్స్ పెట్టిండ్రా? తక్కువకి ఇయ్యాలే. సగం మందికి సగానికి సగం సగం బెడ్‌లు మొత్తం ఫ్రీగా పేదలకు వైద్యం చేయాలని ఏమైనా రూల్స్ పెట్టిండ్రా? ఏం లేదు. రేపు హాస్పిటల్ కట్టి ఆయన ఫ్రీగా ఇస్తాడా వైద్యం? దున్నుతాడు. ఇప్పుడు చూస్తలేమా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ అవే కదా! ఏ హాస్పిటల్‌లో అన్ని పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. దున్నుడు అవకాశం దొరికితే. ఇంకా క్యాన్సర్‌దంట ముందే. క్యాన్సర్ హాస్పిటల్‌కి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ అప్పుడు తప్పైనప్పుడు ఇప్పుడు ఎట్లా తప్పయింది? ఇప్పుడు ఎట్లా కరెక్ట్ అయింది? అప్పుడు కరెక్ట్ అయితే ఇప్పుడు ఎట్లా తప్పైతది? ఇది లెక్క. ఇది రేవంత్ రెడ్డి అప్పుడేమో తప్పన్నాడు. ఇప్పుడేమో వీళ్ళ సర్కారే ఇచ్చిండ్రు. దీని వెనుక 300 కోట్ల రూపాయలు తీసుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. దీని మీద ఖచ్చితంగా వీళ్ళు రెస్పాండ్ కావాలి. వీళ్ళు ఆన్సర్ చేయాలి. ఇక మీడియా మీద కూడా కొద్దిగా కాన్సంట్రేషన్ చేయండి ప్రజలారా. మీడియాలో ఏం వార్తలు ఎట్టొస్తున్నాయో చూడండి. ఎవరి అవసరాల కోసం రాస్తున్నారు. అప్పుడు జనాల కోసమే ఈ వార్త రాస్తే ఇప్పుడు ఎవరి కోసం ఇంత చిన్నగా రాసిండ్రు? అంటే ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు జనాలు ఏం అవసరం లేదు. టికెట్ వచ్చింది అయిపోయిందా? ఇంకా అంతా మా పార్టీ మా పేపరా? చెప్పండి. ఈ వార్త ముందు పేపర్లో ఉంటుండే. ఎందుకు 4వ పేజీలో చిన్నగా రాసిర్రంటే అంతే అది. ఇప్పుడు రాస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు కదా. అప్పుడు ఎట్లా రాసిండ్రు? ఇప్పుడు ఎట్లా రాసిండ్రు? ఇదెట్లుంది? ఇదెట్లుంది బొమ్మ? బొమ్మ అదిరిపోయిందిలే. ఇదెట్లుంది? బొమ్మ లేదు ఏం లేదు. ఉత్త రాసిర్రు అంతే. ఎవరి బొమ్మ లేదు. ఏయాల ఈడ కూడా పెద్దది రేవంత్ రెడ్డి ఫోటో వేసి పెద్దగా వేయాలి కదా, మరి ఆయనే కదా ఇచ్చింది. గవర్నమెంట్ భూమిని ఒక హాస్పిటల్ కోసం రేవంత్ రెడ్డి ఎట్లా ధారాదత్తం చేసిండు? 300 కోట్ల రూపాయల కథ ఏంది? 300 కోట్ల రూపాయలకు ఈ భూమిని ఆయనకి ఇచ్చేసిండా? లీజుకి ఇచ్చిండ్రా? అప్పుడు తప్పని చెప్పిన ఆరోపణ చెప్పి రేవంత్ రెడ్డి దాని మీద పెద్ద కథనే జరిగింది కదా. ఇది ఎట్టెట్లు ఇస్తాడు, ఇల్లీగల్ కేసీఆర్ అన్నారు కదా. ఇప్పుడు ఎట్లా లీగల్ అయింది ఇది? ప్రజలారా మీరే దీని మీద చర్చించుకోండి, చూడండి. మీడియాలో ఏం వార్తలు వస్తున్నాయి, ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది. పోయిన గవర్నమెంట్ అన్ని తప్పులు చేసిందని దాన్ని ఇంటికి పంపించేసిండ్రు. తప్పులు చేసింది వీళ్ళు తప్పులు చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చి వీళ్ళు అదే పని చేస్తున్నారు. వీళ్ళు ఇస్తే లీగల్. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇస్తే లీగల్. అంతకుముందు గవర్నమెంట్ ఇస్తే ఇల్లీగల్ అయింది. ఇప్పుడు ఇస్తే లీగల్ అయిపోయింది. ఎట్లయింది? ఇట్రో పరసార్ రెడ్డికి ఇవ్వడం వెనుక 300 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా? జరిగితే ఎవరు ఎక్కడ కలెక్షన్ చేసుకున్నారు? ఢిల్లీకి పంపించారా లేదా? ఢిల్లీకి పంపిస్తే ఎలక్షన్ పర్పసే కదా. ఎలక్షన్ కోసం, కాంగ్రెస్కు ఎలక్షన్ డబ్బుల కోసం తెలంగాణలో ఖానామెటలో ఉన్న 15 ఎకరాల భూమిని ఇట్రో సంస్థకు అప్పచెప్పిండ్రా? ఇది ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారా? మంత్రులు స్పందిస్తారా? అంతకుముందు తప్పైతే ఇప్పుడు ఎట్లా కరెక్ట్ అయితే దీనికైతే ఆన్సర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. చూద్దాం ఏం రెస్పాండ్ అవుతారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.